తాండూరులో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు. తాండూరు నియోజకవర్గంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాత తాండూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం నవంద్గి, కోర్విచెట్, గంగ్వార్, బషీరాబాద్, జీవన్గి, ఎక్మై గ్రామాల్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. యాలల మండలం తిమ్మైపల్లి గ్రామం మరియు యాలల మండల కేంద్రంతో పాటు తదితర గ్రామాలలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, ప్రతి ఒక్కరూ సమన్యాయం పాటించాలని కోరుకున్న వ్యక్తి అని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల నుండి ప్రధానమంత్రి వరకు ఎవరు ఎలా వ్యవహరించాలో తెలిపిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు కొనియాడారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కరెంట్ కోట్ ఎస్ఐ రాథోడ్ వినోద్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సమన్యాయంగా ఉంటామని ప్రజలచే ఎస్ఐ వినోద్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అడివప్ప, శ్రీకాంత్, నర్సింహులు, నెరిగని శ్రీనివాస్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार अंबेडकर, जोहार अंबेडकर, जोहार अंबेडकर, ओके. जय भीम. अंबेडकर महाराज की जय. గ్రామంలో గొప్ప మహానుభావుని జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘ యువజన సంఘ అధ్యక్షులు కృష్ణ గారికి, గౌరవ స్థానిక సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ గారికి, ఎక్స్ ఎంపీపీ గారికి, శ్రీనివాస్ గారికి జయంతి సందర్భంగా వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇంకా కూడా మన రాజ్యాంగము ఆచరిస్తున్నామంటే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగము మన భారతదేశం అని ఈరోజు గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే ఆ రోజు ఎంత చిత్తశుద్ధితోని తాను రాజ్యాంగాన్ని రచించిండో ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఆయన చిన్ననాటి జీవితం మనకందరూ కూడా తెలుసు. ఎన్నో అవమానాలకు, ఎన్నో చివాట్లకు గురై ఒకే గోల్ ఎన్ని చివాట్లు పెట్టా నిరుత్సాహపడకుండా నా ఆశయమే గొప్పది, నా ఆశయాన్ని నేను నెరవేర్చేంత వరకు నేను నిద్రపోను, వీళ్ళు ఎన్ని మాటలన్నా సరే నా గోలు నేను సాధించాలని చెప్పి ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు మన ముందుకు వచ్చి తన లక్ష్యాన్నే కాకుండా ప్రపంచాన్ని జయించి ఒక భారత రత్నగా ప్రపంచమంతా కూడా ఈరోజు వారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నంటే మనమంతా కూడా ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకోక తప్పదు. అయినా మనం ఏప్రిల్ 14th వచ్చిందంటే వాళ్ళ ఆశయాలను గుర్తించుకుంటున్నాం, కానీ ఆ ఆశయాలని ఇప్పుడున్నటువంటి యువతకు పంచలేకపోతున్నాం. దయచేసి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనమందరం కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళా 14th ఏప్రిల్ వరకు మనకు వీలైనంత వరకు అంబేద్కర్ గారి ఆశయాలను వారు కోరుకున్నది ఒకటే, అందరం చదువుకోవాలా, అందరు చదువుకుంటేనే ఆ గ్రామం కానీ, ఆ మండలం కానీ, ఆ జిల్లా కానీ బాగుపడుతుంది అనేది ఆయన లక్ష్యం. ఈ రోజు యువతని చెడు దారిన పోకుండా మంచి మార్గంలో చేసేటట్లు ప్రతి ఒక్కరము అందరే కృష్ణ గారు కానీ, శంకరప్ప గారు ఖచ్చితంగా మీరు ఒక తీర్మానం కూడా గ్రామ పంచాయతీ నుంచి మీరు ఇంపార్టెంట్ చేయండి. ఖచ్చితంగా బిల్డింగ్ కూడా అది SDF లో
తొందరగా అది కూడా కలెక్టర్ దగ్గర ఉంది, త్వరలో వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువత మరియు నాయకులు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక మాట చెప్తా ఉంటారు ఎప్పుడు, ఏదైనా సరే చదువు, సాధించు, పోరాడు. అదే విషయంలో ఇంకొక మాట కూడా ఆయన మనకు అందించడం జరిగింది. రాజ్యాంగం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని దాన్ని డ్రాఫ్ట్ చేసే కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ మిగతా వారందరూ కూడా ఆ విషయంలో అంబేద్కర్ గారిని ఆయన ఒప్పించే విధానం కానీ లేకపోతే వేరే ఏ విధంగా అయినా సరే ఇతరుల మనసును ఒప్పించకుండా చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఇటువంటి దేశంలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. కానీ ఆయన చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో భావి తరాలకి ఇప్పటికి కూడా ఉపయోగపడుతున్నందుకు, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వచ్చేటటువంటి యువత గాని రాజకీయ నాయకులందరూ గాని ఆ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయడం అనేది నిజంగా ఒక రకంగా సంతోషంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ టు ఎవరీవన్. తక్కువనే, ఇంతమంది మాట్లాడినా కూడా తక్కువనే. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఉన్నామంటే ఆ దేవుని పుణ్యాన, లేకపోతే యాములో ఉండేటోళ్ళ మనకే తెలియదు, ఎక్కడ తొక్కిపాడాయం జరుగుతుందో మనకే తెలియదు. కావున ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో పొందపరిచారో దాని ప్రకారమే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు రిజర్వేషన్లు రావడం జరుగుతున్నది. దాని ప్రకారమే ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన ఆర్టికల్ ప్రకారమే మనకి ఈరోజు తెలంగాణ కూడా రావడం జరిగింది. ఆ రోజు రాకుంటే, ఆ రోజు రాజ్యాంగంలో రాయకుంటే ఇవన్నీ ఐఐటి కావు, ఎవరి నడవాలని వాళ్ళని నడుస్తుంది. కాకపోతే ఈరోజు అందరినీ నడుస్తుంది. అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు దాదాపుగా 50 నుంచి 50% మంది ఈరోజు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ వస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చొరవాలని. అదే రాజకీయంగా కాకుండా ఈరోజు విద్యాపరంగా కూడా ఈరోజు విద్యార్థులకు చదువుకోవడానికి రిజర్వేషన్స్ వస్తున్నాయి. కావున మీరు ఒకటే గమనించాలి, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఒకటి గమనించి మనం అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరు పిల్లలకు ముందు చదివియాలి. గ్రామాల్లో ఖచ్చితంగా పిల్లలకు చదివియాలని చెప్పాలి తప్పితే అక్కడ ఇక్కడ వాళ్ళకి జీతాలు పెట్టడం కానీ ఎక్కడక్కడ పనులకు హైదరాబాద్ కానీ బొంబాయి పనులకు పంపించడం మానించి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మనం పిల్లలకు చదివిస్తే ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు చదివినందుకే ఆయనకు మనము ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం రాసి అన్ని కులాలకు అందరికీ సమాన హక్కులు ఇచ్చి మనకు ఒక ముందు తొవ్వ చూపించి బతకడానికి, చదవడానికి, ఉద్యోగాలలో అన్నింటిలో మనకు రిజర్వేషన్స్ మంచి అవకాశాలు ఇచ్చి యువతులకు ముందల అవి వాడుకునేటట్టు చదువుకోవడానికి రిజర్వేషన్లు పెట్టారు. అలాగే ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెట్టి అందరికీ సమాన హక్కు ఇచ్చారు. కాబట్టి ఆయనకు మనం ఎందరూ మరవలేము, ఎప్పుడు కూడా ఆయనకు పూజిస్తూ ఉండాలి. ఇలాగే సంవత్సరంలో అన్ని సంవత్సరాలు ఇక్కడ సంవత్సరం మనము అంబేద్కర్ చౌక్ మీద ఆయన విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఆయనకు సన్మానం చేస్తాం. కాబట్టి ముఖ్యంగా దీనికి గ్రామస్తులు మన భారతీయులందరూ ఆయనకు ఆదర్శంగా తీసుకొని మనకు ముందు వచ్చే యుగంలో ఎప్పటికీ ఆయన రాష్ట్ర రాజ్యాంగం పనికొస్తుంది. కాబట్టి దాని గురించి అందరూ మంచి ఆలోచనతో, మంచి హృదయంతో అందరు కలిసిమెలిసి కులభేదాలు లేకుండా అందరికీ అవకాశాలు దొరుకుతాయి, అందరికి అవకాశాలు ఇస్తారు. అవకాశాలు ఉపయోగించుకొని మనం అందరము ముందు సాగాలని చెప్పి అందరితో కోరుతున్నాను. మరొకసారి అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గురించి 3 చదువు అక్షరమో ఏడు నాగో
మూతలు వేసి ఏమి సాధించావు ఇకనైనా సర్వమేరన్నా నీ తల వాడే కాదు అందరి వాడు. ఆయన ఒక నిమ్మజాతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆయనను అంతరాన్ని స్మృతిగా చూసినటువంటి వ్యక్తి ఈ పొద్దునాడు ప్రపంచంలోనే ఒక మేధావిగా 14 డిగ్రీలు 15 డిగ్రీలు చదివినటువంటి ప్రపంచంలోనే ఒక మేధావిగా ఆయనను ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్క వాడ లోపల అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఒక విషయం ఏమనగా గత సంవత్సరంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు మనోహరెడ్డి సార్ గారు విచ్చేసినప్పుడు ఒక మాట చెప్పి ఉన్నారు. ఇక ఏంటంటే వచ్చే సంవత్సరాలకు ఇక్కడ అంబేద్కర్ భవనానికి ఏర్పాటు చేస్తానని ఒక మాట ఇచ్చారు బషీరాబాద్ మండలంలో. కానీ ఇప్పుడు ముఖ్యమైన నాయకులు ఇక్కడ వేదిక పైన ఉన్నారు. ఇది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ భవనాన్ని మన బషీరాబాద్ మండలంలో నిర్మించాలని మరీ కోరుతున్నాము. ముఖ్య విషయము ఒక్కసారి అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటామంటే ఆయన చిన్న వయసులోనే చదువుకోవడంలో చాలా బాధపడ్డాడు. ఆయన చదువుకునే టైంలో ఒక చిన్న స్టోరీ ఒక విధంగా మనం మాట్లాడుకుంటే, చదువుకునే సమయం లోపల చదువుకు వెళ్ళినప్పుడు ఆయన మూత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఒక బోర్డుకు మహిళ ఉంటారని లోపలికి రానియకుండా మాస్టర్ లెక్కలు చెప్పేటప్పుడు ఆ బోర్డు దగ్గరికి లెక్కలు చేస్తుందా బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పిలిస్తే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళ నాయకులు వాళ్ళు ఏమన్నారు, ఆయన బోర్డు ముట్టుకుంటే మహిళ పట్టిపోతుంది అంటే అది అక్కడ బోర్డు వచ్చి ముట్టుకుంటే మహిళ పట్టిపోతుంది, మేము పెట్టుకున్న ఆహార పదార్థాలు అన్ని విషపరితాలు అయితే అని అట్లా ఆలోచనతోనే అక్కడ ఆయన లోపలికి రానియకపోయారు. అటువంటి ఆయన ఈ పొద్దుటి నాడు ప్రతి ఒక్క ఆర్టికల్ ప్రకారంగా 3 రాసినందుకే ఈ రోజు తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ రాసిన వాళ్ళని ఈ పొద్దు ఒక ఆయుధము ప్రతి ఒక్క గుడిసెలో ఉన్న వ్యక్తికి ఒక ఆయుధం వైద్య ఆయుధము, అదే ఒక ఓటు హక్కు. ఆ ఓటు హక్కు వినియోగించినందుకే ప్రతి ఒక్కరి దగ్గర పోయి పొద్దున్నాడు నాకు ఓటేయి అనే ఒక అవకాశం వచ్చింది. ఒకప్పుడు చదువుకోవడానికి కానీ ఓటు వేయడానికి కానీ, ఒక ఓటు వేయాలంటే ఏంటా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిందే. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను ప్రియాంక గాంధీ గారు నామినేషన్ వేయడానికి పోతుంటే కూడా ఆయనను బయట నిలబెట్టిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓన్లీ దళితుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఓటు ఏటీఎంగా వాడుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఒక భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలు ఆయన కళల్ని సాకారం చేసే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నిన్న శుద్ధి శుభ్రత కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తరఫున శుద్ధి శుభ్రత చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో ఈ జయంతి యొక్క వారోత్సవాల్లో అనే దీపాలంకరణ కూడా నిన్న చేయడం జరిగింది. అలాగే ఈరోజు జయంతి కార్యక్రమంలో ఎక్కడెక్కడ సేవా కార్యక్రమం జరుగుతున్నది, అనేక సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క జయంతి వేడుకలు యావత్ దేశం మొత్తంలో చాలా ఘనంగా జరుగుతున్న శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం
మాకు చాలా సంతోషదాయకం. ఆ రోజు రాజ్యాంగం నిర్మించిండు కాబట్టి ఈరోజు భారతదేశంలో ఈ రాజకీయ రిజర్వేషన్లు కానీ, ఈ యొక్క మనం చదువుతున్నటువంటి ఉద్యోగాల రిజర్వేషన్లు కానీ, ప్రతి ఒక్క ఈ సమాజంలో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో, మన రాజ్యాంగం యొక్క విలువలవన్నీ ఆయన చక్కగా రాజ్యాంగంలో పొందుపరిచినాడు. ఆ యొక్క రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను సవరించి మనకి ఏవైతే అందులో మంచి విషయాలు మనకు అవసరం ఉన్నాయో అవన్నింటినీ మంచిగా పొందుపరిచి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఆ రోజు ఆయన నిజంగా మంచిగా శ్రద్ధతోటి ఏ అయితే అంశాలు మనకు అవసరం ఉన్నాయో ఆ అంశాలను పొందుపరిచి మనకు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగ రిజర్వేషన్ల ప్రకారం, ఆ యొక్క విధి విధానాల ప్రకారం మన యొక్క భారత ప్రభుత్వం కానీ మనం కానీ తప్పకుండా నడుస్తాం. కాకపోతే కొన్ని రాజకీయ శక్తులు కొందరు దాన్ని దుర్వినియోగం చేస్తూ మన యొక్క రాజ్యాంగాన్ని కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా కొంతమంది తప్పి పోతున్నారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ ఆయన చూపించిన మార్గాన్ని ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ముందుంటారని చెప్పి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఏకపక్షంగా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, వాళ్ళ తాతలు చదివారు. ఆయన ఆడవారి కోసం, మహిళల హక్కుల కోసం, సమాన హక్కుల కోసం, ఇంకా 8 hours కమిషన్, 8 hours వర్క్ టైం కోసం పనిచేసేది ఆయన. ఆయన చూసుకుంటే ఆ యొక్క కులానికి ఒక జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తెలియజేస్తున్నాను. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క రాజ్యాంగం కానీ, పరిపాలన విధానంలో కానీ అన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈయనకు ప్రపంచ మేధావి అని కూడా ఒక పేరుంది. ఎందుకంటే ఈ భారతదేశాన్ని పరిపాలన ఏ విధంగా చేసుకోవాలని ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మాణించుకుని ఆయనకు మంచి పేరు సంపాదిస్తున్న ఘనత అంబేద్కర్కు దక్కింది. అంతేకాకుండా ఈరోజు ఒక వార్డు మెంబర్ నుంచి వెళ్ళి పార్లమెంటు స్థాయి కానీ ప్రధానమంత్రి వరకు కూడా ఒక ఎంపిక కావాలంటే రాజ్యాంగంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతోని కొట్లాడి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో సంకల్పంతో పనిచేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనను ప్రతి సంవత్సరం మనం ఎంత తలుచుకున్నా తక్కువనే. ఎందుకంటే ఆయన మన కోసం ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఈరోజు మంచి పేరును తెచ్చుకొని మంచి భవిష్యత్తు తరాలకు బాటలు చూపించిన అంబేద్కర్ గారికి మరొకసారి ఆయనకు జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఫోటో తీసుకో మీన వచ్చేటట్లా వీలైనంత వరకు ఇంట్లో వండిన పోషక విలువలున్న ఆహారాన్ని అందిస్తాను. జంక్ ఫుడ్ మరియు ప్యాకేజ్ ఆహారాల వినియోగాన్ని తగ్గిస్తాను. స్థానికంగా లభించే చిరుధాన్యాలు, కూరగాయలు,
వారి శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడతాను. నా బిడ్డ ఆరోగ్యం నా బాధ్యత. నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాలని ప్రయాణం కానీ మన రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. చేసిన ప్రమాణాన్ని అందరం పాటిద్దాం. జై హింద్. గ్రామ సర్పంచ్ శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ శ్రీ నరసింహ గారు, వార్డు మెంబర్లు, అంగన్వాడీ టీచర్, అదేవిధంగా మిత్రులు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం భారతదేశం అంతటా కానీ యావత్ ప్రపంచం కూడా కొన్ని దేశాలు జరుపుకుంటూ ఉన్నారు. భీమాబాయి రామోజీ సక్పాల్ అనేటువంటి దంపతులకు 14వ సంతానం భీమరావు. అయితే చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వెళ్తుంటే మీరు అంటరానితనం వారు ఉన్నారు, నిమ్న కులానికి చెందిన వారు ఉన్నారు, మాతో పాటు కూర్చోకూడదని చెప్పి దూరంగా కూర్చోడని చెప్తే చాలా బాధతో వాళ్ళ వెంబడి తెచ్చుకున్నటువంటి గోనె సంచులు తీసుకొని కిటికీ బయట కూర్చొని చదువుకున్న రోజులు వాళ్ళు. అలాగా ఎంతో కష్టపడి మెట్రికులేషన్ కూడా పాస్ అయ్యారు. రోజు పార్కులో కూర్చొని 18 గంటలు సాయంత్రం కూర్చొని పార్కులో సాయంత్రం చదువుకునేవారు. అక్కడ ఒక కృష్ణాజీ అనేటటువంటి ఒక మాస్టర్ చూసి ఆయనకు ఒక పుస్తకం అందించారు. ఆ పుస్తకం పేరు గౌతమ్ బుద్ధుని జీవిత చరిత్ర. బహుశా అతని తర్వాత కాలంలో గౌతమ్ బుద్ధుని యొక్క మతంలోకి మారడానికి కారణం అదే ఉండొచ్చు అని పరిశీలకులు అంటారు. అయితే చిన్నప్పటి నుంచి చదువు అనేటటువంటి ఎంత ఇష్టం అంటే ఒకరోజు లెక్కల మాస్టర్ కూడా బోర్డు మీద లెక్క వేస్తే లెక్క ఎవరైనా వచ్చి చేయండి అంటే ఎవరు వెళ్ళకపోతే తను భీమరావు లెక్క వేయడానికి పోతే వాళ్ళతో పాటు కూర్చున్న పిల్లలందరూ ఆయన కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ అనుకున్నారు వీళ్ళు లెక్క చేస్తారే వానికి, అది లెక్క మాత్రం కాదు, ఆ బోర్డుకు వెనకాలన్నటువంటి టిఫిన్ బాక్సులు అక్కడ పెట్టేవారు అన్నట్లు. ఆయన భీమరావు పోయి బోర్డుకు తాకితే ఆయన మైల మాకు సొత్తుంది, మా బాక్సులకు సొత్తుందని చెప్పి వాళ్ళు ఆ బాక్సులన్నీ దూరంగా తీసుకోండి అలాంటి కన్నీళ్లు కార్చుకుంటూ ఆ లెక్క చేశాడు. అటువంటి ఎన్నో బాధలు పడుకుంటూ చేస్తుంటే మతమేమో చిన్న నిమ్న కులాల్లో పుట్టాడు కానీ చదువు ఎవడబ్బసం అండి.
అది పుట్టుకతోటి వస్తుంది. దాన్ని ఎవరు ఏ దేవుడు కూడా తల మార్చలేడు. కానీ ఎంతో కష్టపడి చదువుకుంటూ 1910లో మెట్రికులేషన్ పాస్ అయ్యారు, 1912లో ఇంటర్ పాస్ అయ్యాడు, 2015లో BA పాస్ అయ్యి ఆ తర్వాత విదేశాలకు వెళ్ళారు. ఆ కృష్ణాజీ మాస్టర్ ఈయన చదువులు ఆడితేరిన వారని చెప్పి గైక్వాడ్ అనేటువంటి మహారాజుతో చెప్పి నెలకు 25 రూపాయలు పార్టీ కోసం స్కాలర్షిప్ ఇప్పించి ఆయన విదేశాలకు పంపించారు. అలా చదువుకుంటూ ఆయన లా పట్టా కూడా పొందారు. అప్పటికే భారతదేశంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చేసింది 1940 ఆగస్టు 15 తర్వాత. ఈ దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, మరి రాజ్యాంగం రాయాలి, ఈ యొక్క మొత్తం శాసన పట్టాలు ఏ విధంగా అయితే శాసనాలు జరగాలి, ఏ విధంగా అయితే మొత్తం జరగాలని చెప్తే ఈ యొక్క లా చదివారని చెప్పి భారత ప్రధానమైనటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా కొంతమంది పెద్దలందరూ కలిసి మరి ఈయన బిఆర్ అంబేద్కర్ గారిని అక్కడ ఆయనకు సమర్పిస్తే బాగుంటుందని చెప్తే ఆయనకు భారత రాజ్యాంగం నిర్మాత పరిషత్ చైర్మన్గా నియమించారు 1949. చేస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఆ యొక్క రాజ్యాంగం రాసి ఆ యొక్క టేబుల్ మీద పెట్టారన్నట్లు. అదే ఈరోజు 1949 నవంబర్ 26 తేదీన ఆమోదం పొందింది. అదే రోజు నుండి జరిగేది. కాకపోతే పాకిస్తాన్లోని ఒక లాహోర్లో ఒక మన గ్రామ స్వరాజ్ అనేటువంటి జెండా ఎగురేశారు. ఎప్పుడు 1940 జనవరి 26 తేదీన చేశారు. దానికి గుర్తింపుగా 2 నెలలు ఆలస్యంగా చేసి ఈ యొక్క రిపబ్లిక్ డే అందుకే చేస్తారు. కాబట్టి 1950 జనవరి 26 నుండి రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం. ఈయనకు అనుగుణంగానే అది చేశారు. అదేవిధంగా ఆయన గురించి చెప్పుకుంటూ వస్తే చాలా ఉంది. మన తండ్రి బాపుని గాంధీ మహాత్మా గారిని బాపు అంటాము. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారిని బాబాసాహెబ్ అంటారు. బాపు అంటే తండ్రి, బాబాసాహెబ్ అంటే తండ్రి. వీళ్ళు ఒక సమాజానికి ఉత్తేజపరచడానికి, మోటివేట్ చేయడానికి, ముందుండి నడిపించడానికి ఒక తండ్రి లాంటి వారని అర్థం చేశారు. అయితే మనం ఇవన్నీ చూసిన తర్వాత గొప్ప వ్యక్తులన్నీ 1952లో అమెరికాలో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఆయనకి ఇచ్చారు. 1953లో ఉస్మానియా విశ్వవిద్యాలయం 1953 జనవరిలో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని బిరుదుతో ఆయనకు సత్కరించారు. ఇవన్నీ గొప్ప విషయాలు ఆయన చేసినందుకు మన భారత ప్రభుత్వం తన యొక్క పుట్టిన రోజు 1990లో 100వ రోజు భారత రత్న అనేటటువంటి బిరుదును సత్కరించి ఆయన సన్మానించడం జరిగింది. ఆయన అనువులుగా మనం వాళ్ళ యొక్క ఆశయాలు ఉన్నాయో అవన్నీ ముందుండి నడిపించడానికి మనం కూడా అలా చేయాలి. నేను అప్పుడప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, చదువు అనేది ఎంతో గొప్పగా ముందు మనకు సమాజంలో ముందుకు చేపిస్తుంటుంది. కాబట్టి మీరు కూడా ఎంతోమంది నేను చూస్తుంటా ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గించండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఉద్యోగాలు ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అది ప్రైవేట్ ఉద్యోగం పర్వాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం పర్వాలేదు. మీ తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకం ఇది చేసుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇది చేయండి. మీకు ఏమైనా తెలియకపోతే మాకు కాస్త సమయం లేక ఉద్యోగాలు అయితే సమయం సరిపోవట్లేదు, ఒకవేళ సండేలు కానీ ఎప్పుడైనా తెలియకపోతే కూడా చెప్పండి, మాకు తెలిసినటువంటి సందేశాలు మేము ఇస్తాము. కాబట్టి చదువు మీద దృష్టి పెట్టి ఆయన ఎంత చదివి ఆయన పెద్ద గొప్ప నాయకుడు అయ్యారు. అందులో చిన్న రవ్వంతైనా పర్వాలేదు మన ముందుండి మన గ్రామానికి 50 మండలంలో అన్ని పనులంతా ఇప్పుడు కొన్ని పనులు వస్తున్నాయి. అలా అందరూ కలిసిమెలిసి ఎలాంటి పార్టీ విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్నదమ్ములతో వివరించి గ్రామాన్ని యాల మండలంలోనే తిమ్మాయిపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ పెద్దలు కానీ మిత్రులు కానీ మీరంతా